హలో హలో దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగుంటే అందరూ కూడా ఒకసారి చేతుల పైకి ఎత్తి దేవుని మహిమ పరుద్దాం. సరే, నిన్న ఒక మంచి పాఠాన్ని, మంచి లెసన్ని మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు కూడా ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రాముఖ్యమైన పాఠం. ఇవాళంతా కూడా మరి లేఖనాలే, ఓన్లీ బైబిల్. ఓకే, చూద్దాం, బైబిల్లోకి తొంగి చూద్దాం అందరం కూడా. దేవుడు ఎంతో ఇష్టముగా, ఎంతో ఇష్టపడి తన ప్రేమను మానవుల పట్ల కలిగి ఉండి మానవ దేహాన్ని ఆయన నిర్మించాడు. మానవ దేహాన్ని ఆయన నిర్మించాడు. పురుగు కన్నా, జంతువుల కన్నా, పక్షుల కంట విలువైంది మానవుని యొక్క ఇదిగో ఈ దేహం. మానవుని యొక్క ఈ దేహం. అందుకే మీరు పక్షుల కంటే విలువైన వారు అని బైబిల్లో యేసుప్రభు వారు మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. ఒక జంతువు కంటే ఎందుకు నువ్వు విలువైన వాడివి అని మనం ఆలోచించగలిగితే, ఈ దేహము దేవునికి ఆలయము అని బైబిల్ చెప్పింది. ఈ దేహం అట దేవునికి ఆలయం. మనం ఏమనుకుంటామంటే, ఇదిగో ఈ గోడలు దేవుని ఆలయం అనుకుంటాం. కాదు, ఈ దేహమే దేవుని ఆలయం. మీరందరూ ఆలయాలు, ఈ ఆలయాలు కూడి ఆలయంగా మారిపోయాం. ఒక ఆలయంగా మనం మారిపోయాం. ఇక్కడికి వచ్చి కూర్చొని ఈరోజు వాక్యాన్ని వింటున్నాం. ఈ దేహం కోసం ఒక పోటీ జరుగుతుంది. బాగా ఇక్కడి నుంచి వినండి. ఈ దేహం కోసం ఒక పోటీ జరుగుతుంది. మనకి తెలియని ఒక పోటీ. తెర వెనక ఒక అద్భుతమైన కథ. తెర వెనక అంటే అర్థం ఏంటి? ఈ స్క్రీన్ వెనక కాదు, మన దేహము వెనక ఒక పోటీ జరుగుతుంది. ఎవరి మధ్య జరుగుతుంది? దేవుడు, సాతాను. ఎవరి మధ్య జరుగుతుంది పోటీ? దేవుడు, సాతాను. దేవునికి ఈ దేహం కావాలి, సాతానుకు కూడా ఇదే దేహం కావాలి. అందుకే ఇది చాలా విలువైంది. ఏది? ఈ దేహం. పైగా దేవుడు తీర్పిచ్చినప్పుడు అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించు వాటిని అని అందుకే అన్నాడు. ఎందుకంటే మంచి అయితే దేవుడు ఉన్నాడని, చెడు అయితే సాతాను ఉన్నాడని గమనించాలి. ఇప్పుడు చూద్దాం, ఈ మానవ దేహములో ఎవరు ఉండగలరు, ఎవరుంటారు, దీని విలువేంటి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? వెళ్దామా? లోపలికి వెళ్దామా? యేసుప్రభు వారు ఎన్నో ఉపమానాలు చెప్పారండి. యేసుప్రభు వారు ఎన్నో ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాలు చెప్పే ముందు ఈ ప్రపంచ జనాభా ఎంతో మనం తెలుసుకోవాలి. ప్రపంచ జనాభా. ఈ ప్రపంచ జనాభా ఎంతంటే 7.9 బిలియన్లు అంట. ప్రపంచ జనాభా 7.9 బిలియన్లు. అలాగే క్రైస్తవుల జనాభా ఎంత? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మాత్రమే ఉన్న జనాభా ఎంత అంటే 2.7 బిలియన్లు. గమనించాలి. అందులో నుంచి తీయాలి. ఇది 7.9 బిలియన్లో నుంచి 2.7 బిలియన్ల జనాభా, క్రైస్తవ జనాభా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని లెక్కలు మనకి కనబడుతున్నాయి. ఓకేనా? మరి ఈ 2.7 బిలియన్లు జనాభాలో, క్రైస్తవ జనాభాలో దేవుడు ఉన్నాడా లేక సాతాను ఉన్నాడా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే? మరి మిగతా వారు 2.7 కాకుండా మిగతా వాళ్ళందరిలో ఎవరున్నారు అని మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనం చెప్పవచ్చు. ఏం చెప్పవచ్చు? ఎవరున్నారు అందులో? సాతాను ఉన్నారు. ఒకసారి చూద్దాం బైబిల్లో యేసుప్రభు వారి మాటలను మనం ఆలోచించగలిగితే, లూకాసు వార్త 11వ అధ్యాయంలో మంచి బ్రహ్మాండమైన ఉపమానాన్ని యేసుప్రభు వారు ఇక్కడ మనకి
చెబుతున్నారు. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు ఒక అద్భుతమైన విషయాన్ని యేసుప్రభువు వారు, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు యేసుప్రభువు వారు. అపవిత్రాత్మ అంటే ఎవరు? అపవిత్రాత్మ అంటే దెయ్యం. ఏమండి? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అది విశ్రాంతి వెతుకుచు, అది విశ్రాంతి. దానికి ఏం కావాలి? దెయ్యానికి ఏం కావాలి? అపవిత్రాత్మకి ఏం కావాలండి? విశ్రాంతి కావాలి. విశ్రాంతి అంటే ఏంటి అర్థం తెలుసా? ఏంటి విశ్రాంతి అంటే ఏంటి? రెస్ట్. పడుకోవడమో నించోవడమో ఏదో చేస్తాం కదా విశ్రాంతి. ఒక దగ్గర ఉండడం, ఒకే దగ్గర ఉండడం. ఒక వ్యక్తిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది ఏం వెతుకుతుందంట? అది విశ్రాంతి వెతుకుతుందట. ఓకే. నీరు లేని చోట్ల తిరుగుచుండు. ఎక్కడ తిరుగుతుందట? ఫస్ట్ నీరు లేని చోట తిరుగుచుండును. ఎందుకు నీరు లేని చోట అంటే ఏంటి? మరలా వాకింగ్ దగ్గర రావాలి మనం. నీరు లేని చోటు అన్నాడు ఏంటబ్బా? మరి నీరు లేని చోటు ఏంటో కూడా చెప్పాలి కదా బైబిల్. మళ్ళీ మనం బైబిల్లే అడుగుదాం నీరు లేని చోటేదో. ఏమండి? నీరు లేని చోటు ఏదో చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనంలో యేసుప్రభువు మాట అక్కడ అన్నారు. చూద్దాం. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వారికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పు. ఏమండి? నీరు ఉన్న స్థలం ఏంటి? ఈ మాటను బట్టి నీరు ఉన్న స్థలం అంటే ఏంటి? ఇప్పుడు క్రైస్తవుడు అని అర్థమవుతుంది మనకి. నిజ క్రైస్తవుడు అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఏం చెప్పచ్చు అక్కడ? నిజ క్రైస్తవుడు, నీరున్న స్థలం. ఇప్పుడు ఈ అపవిత్రాత్మ ఎక్కడ తిరుగుతుంది? నీరు లేని చోట. నీరు లేని చోట ఎవరు తిరుగుతున్నారు? ఈ అపవిత్రాత్మ తిరుగుతుందంటండి. అంటే అర్థం ఏంటి? నీరు లేని చోటు అంటే ఏంటి? ఇప్పుడు దేవుళ్ళు లేని చోటు ఎంతమంది ఉన్నారు? 7.9లో నుంచి 2.7 తీసేస్తే ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ ఎవరన్నమాట? నీరు లేని చోట్లు అనమాట. అవన్నీ కూడా ఈ నీరు లేని చోట్లలో ఏం చేస్తుంది అపవిత్రాత్మ? ఎతికేస్తుందటండి. ఎక్కడైనా ఖాళీ దొరుకుతుందని చేస్తుంటే అప్పుడు చదవండి. ఇప్పుడు విశ్రాంతి దొరకనందున అక్కడ ఏం దొరకలేదంటండి. అంటే ఖాళీ లేదనమాట, ఫుల్ బిజీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ఉన్నారో నీరు లేనివారు, బాగా గమనించాలి. ఈ నీరు లేనివారు ఎంతమంది అయితే ఉన్నారో వీరందరిలో ఎవరు ఫిల్ అయి ఉన్నారండి? హౌస్ఫుల్ అయి ఉన్నారు. ఎవరు హౌస్ఫుల్ అయి ఉన్నారు? అపవిత్రాత్మలతో నిండిపోయి ఉన్నారు అన్నమాట. ఏమండి? అవునా? మీరు ఎప్పుడైనా హారర్ సినిమాలు చూసారా? హారర్ సినిమా అంటే అర్థం ఏంటి? దెయ్యం సినిమాలు. ఏమండి? కొందరు ఇష్టపడతారు చూడటానికి, సినిమాలు చూడటానికి. పైగా చూసినప్పుడు లైట్లన్నీ ఆపేసుకొని చూస్తారు. ఎందుకంటే ఏం రావాలి? భయం రావాలి. అది చూస్తే భయం రావాలి. కొంచెం ఎగ్జైటింగ్గా ఉండాలన్నమాట. ఎగ్జైటింగ్గా ఉంటే ఇంకా బాగా మనకు ఎగ్జైటింగ్గా అనిపిస్తుంటుంది. వాటిని చూసి భయపడుతుంటాం. చాలామంది బొద్దింకలకు భయపడతారు. చాలామంది దేనికి భయపడతారు? కొందరు దేనికి భయపడతారు? బల్లికి భయపడతారా? భయపడతారు. కొందరు చీకటి అంటే భయం. కొందరికి ఒంటరిగా వెళ్ళాలంటే భయం. ఎందుకు భయపడతారు తెలుసా? ఎందుకు భయపడతారు? ఒంటరిగా వెళ్తే ఏమొస్తుంది? ఏముంటాయంట అక్కడ? దెయ్యాలు ఉంటాయట. దెయ్యాలు ఉంటాయంట. మన ఏరియాలో ఎక్కడైనా ఒక మూల శ్మశానం ఉందనుకోండి, అక్కడ ఆ ఏరియాలోకి ఎవరు వెళ్తాం అటుపక్క తిరగడానికి. నైట్ పూట అయితే వెళ్ళాం. ఉదయం పూట బై మిస్టేక్ బండి మీదో అటుపక్క వెళ్ళి వెళ్తాం, కానీ నైట్ పూట మాత్రం అక్కడికి ఖచ్చితంగా ఆ ఏరియాకి వెళ్ళాం. ఎందుకు? అక్కడ ఏముంటాయని భ్రమపడతాం మనం. అసలు నిజం చెప్పాలంటే ఎందులో ఉన్నాయి దెయ్యాలు? ఎందులో ఉన్నాయి చెప్పండి? నీళ్ళు లేని ప్రతి చోట పూర్తి స్థాయిలో ఫిల్ అయి ఉన్నాయి. ఏవంటే అపవిత్రాత్మలు. ఈ వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి అర్థం చూసుకోండి. నీకు అర్థం చూసుకున్నప్పుడు నీ బ్రతుకులో దేవుని యొక్క నీరు లేకపోతే, నీలో ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయా? దెయ్యం ఉందా? చాలా దెయ్యాలు ఉన్నాయి.
ఎగ్జాంపుల్ చెప్పండి. ఆనాడు మూగ దెయ్యం, చెవిటి దెయ్యం. ఈ రోజుల్లో ఏ దెయ్యాలు ఉంటారు చెప్పండి? సెల్ ఫోన్ దెయ్యం, ఇంకా టీవీ దెయ్యం, ఇంకా వీడియో గేమ్స్. వెరీ గుడ్, వీడియో గేమ్స్కి సంబంధించిన దెయ్యం, ఇదొక దెయ్యం. అంటే మనల్ని పాడు చేసే ప్రతిదీ దెయ్యమే. మరి దీనికి భయపడతావా? దీనికి మనం భయపడట్లేదండి, అస్సలు భయపడట్లేదు దీనికి కదా. తిరుగుబాటు దెయ్యం. తిరుగుబాటు దెయ్యం అంటే ఏంటి? ఎవరి మీద తిరుగుపడతాం మనం? తల్లిదండ్రుల మీద పిల్లలు ఏం చేస్తారంటారండి? తిరుగుబాటు. మాట వినరండి. ఎందుకు వినరు? నీరు లేని చోటు. ఏమండి? నీరు లేని చోటు. బైబిల్లో ఒక మాట చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఆ మాట మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఏమండి? 13వ అధ్యాయం, లోకాసువార్త 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము. 18 ఇయర్స్ అండి కదా. 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఎన్ని సంవత్సరాల నుంచి పట్టిందండి? ఒక మనిషిని ఎన్ని సంవత్సరాలు పట్టగలదు దెయ్యం? 18 సంవత్సరాలా? ఏమండి? యేసు ప్రభువు వారి దగ్గరికి రాక ముందు వరకు ఆమెకి ఎన్ని సంవత్సరాలు పట్టుందంట దెయ్యం? అది కూడా ఆ దెయ్యం పేరేంటి? బలహీనపరచు దెయ్యం. అంటే మనిషిని ఏం చేస్తుంటుంది ఈ దెయ్యం? బలహీనపరుస్తుంటుంది. ఆ బలహీన క్షణంలో మనల్ని బలహీనపరుస్తుందా? ఖచ్చితంగా బలహీనపరుస్తుందండి దెయ్యం. ఇది ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? ఇది 18 ఇయర్స్, 18 సంవత్సరాలు ఆమెకు పడితే యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు వారు విత్ ఇన్ సెకండ్స్లో ఏం చేశారు? ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం ఒకసారి. లోకాసువార్త 11:24 ఆగి కదా, అక్కడికి వెళ్దాం. నీరు లేని చోట అది తిరుగుచు. చదవండి. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి నా ఇల్లు ఏళ్ళంట, నా ఇల్లు అంటుంది. చూడండి, నేను విడిచి వచ్చిన నా ఇల్లు. అది ఏది? మానవుని యొక్క దేహం అట. ఎవరిల్లట? అపవిత్రాత్మ యొక్క ఇల్లట. నేను విడిచి వచ్చిన నా ఇల్లుకి తిరిగి వెళ్ళింది అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి, ఆ ఇల్లు చూసి వచ్చి చూడగానే ఎలాగుంది ఆ ఇల్లు? ఊడ్చి అమర్చి ఉండుట చూచి అన్నాడు. చూడండి, ఊడ్చి అమర్చి ఉండుట చూచి అని పదం వాడాడు. చూడండి, ఎవరు ఊడ్చారు, ఎవరు అమర్చారు, ఎవరు ఇది ఈ పని చేసింది ఎవరో? నేను అంటాను, ప్రతి సేవకుడు ఇది చేస్తాడు. బాగా గమనించాలి. ప్రతి సేవకుడు చేస్తాడు. అది ఏం చేస్తాడో తెలుసా? నీకు ఒక దెయ్యం పడితే ఏమండి, నీలో నుంచి దెయ్యాలని పంపించేసి అందరిని అది నీట్గా ఏం చేస్తాడు? ఊర్చి అమర్చి సెట్ చేస్తాడు మిమ్మల్ని. ఇంకా అవునా? సేవకులు పడే కష్టాలు అంత కాదండి. మనిషిలో నుంచి దెయ్యాలు పంపాలంటే చాలా కష్టం. అది శ్మశానంలో కనబడే తెల్ల చీర కట్టుకునే దెయ్యం కాదు ఇది. ఏమండి? ఇది లోపలే ఉండే దెయ్యం. ఎన్ని సంవత్సరాలు బలహీనపరచగలదు ఈ దెయ్యం? ఏమండి? 18 ఇయర్స్ పట్టగలదు. 18 ఇయర్స్ నేను బలహీనపరచగలదు. అక్కడ మనం అర్థం చేసుకుంటే ఏమండి, తర్వాత చూసినట్టు ఇది బాగా అమర్చుంది ఇల్లు అని చెప్పి ఏం చేసిందంట? చదవండి మళ్ళీ. వెళ్ళి తనకంటే చెడ్డవైన ఏడు అపవిత్ర పెట్టుకొని వచ్చును. అయ్యి అక్కడి నుంచి వచ్చాయి. అయ్యి వీటిలాంటివే. దానికంటే చెడ్డవటండి. ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ ప్రవేశించాయండి. ఎంతలోకి ప్రవేశించాయండి? బాగా అమర్చి ఉన్న అదే ఇంట్లోకి వచ్చేసాడు అన్నీ కూడా. అప్పుడు ఏమైందంట? ఆయన పరిస్థితి ఏమైందంట? చదవండి. అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురం ఉన్నాయట. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి కంటే చెడ్డదైపోయిందటండి. గమనించండి ఒకసారి, ఆలోచించండి. అంటే ఒకళ్ళు అమర్చి చక్కగా కట్ చేసి మీరుంటే ఖచ్చితంగా నీలోకి ప్రవేశించడానికి పాత దెయ్యాలతో పాటు కొత్త దెయ్యాలు కూడా రెడీగా ఉన్నాయి అని మీరు కన్ఫర్మ్ అయిపోండి. కన్ఫర్మ్ అయిపోండి. మరి ఇప్పుడు ఎలాగా?
ఒక మనిషిలోకి ఎన్ని దెయ్యాలు దొరకాలో తెలుసా? చూడండి ఎన్ని దెయ్యాలు దొరకాలో చెప్తున్నాడు దేవుడు. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. 8వ వచనం నుంచి, మార్కు సువార్త 5వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా, నీ పేరేమని వానిని అడగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగిల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద వేయిచుండెను. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. దయ్యములు ఆయన్ని బ్రతిమాలుకొనేట. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతములో 2000 సంఖ్య గల ఆ మంద అని బైబిల్ చెప్తుంది చూడండి. అక్కడ అంటే 2000 పందుల్లో ఎన్ని దెయ్యాలు దూరం ఉంటాయి? 2000 వేసుకోండి. అంటే ఒక మనిషిలో ఎన్ని దెయ్యాలు దూరగలవు? ఎన్ని దెయ్యాలు దూరగలవండి? 2000 దెయ్యాలు దూరగలవు. గుర్తుపెట్టుకోండి. 7 దెయ్యాలు దూరగలవు, 2000 దెయ్యాలు కూడా దూరగలవు. అర్థమైంది మీకు? అర్థమవుతుందా? ఇవన్నీ సత్యాలండి. ఇవన్నీ సత్యాలు. మానవ దేహం కోసం ఎన్ని వేలు దెయ్యాలు రెడీగా ఉన్నాయి దూరటానికి? ఏమండి, నువ్వు వాటికి చోటిచ్చావు అనుకో, ఖచ్చితంగా దూరిపోతాయి. ఎన్ని దూరుతాయి? సుమారు 2000 దూరగలవు. మరీ చెడ్డ 7 దూరగలవా లేదా? నువ్వు అవకాశం ఇస్తే దూరుతాయి. ఆల్రెడీ ప్రపంచం అంతా దూరిపోయి ఉన్నాయి. అందరిలోనే ఏమున్నాయి? ఇప్పుడు బాగా ఆలోచించినప్పుడు ఈ మాటను బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ప్రపంచంలో యేసు లేని వారు ఎవరెవరైతే ఉన్నారో, ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారో, వారందరిలో ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, దెయ్యాలు లేని చోటు ఇప్పుడు చెప్పండి. ఎంతమంది దెయ్యాలు ఉన్నాయి చూడండి. అందుకే పౌలు అంటాడు, ఆకాశ మండలపు సమూహాలు అంటున్నాడండి. మరి ఇప్పుడు వాటితో ఎలా ఫైట్ చేయాలి? ఏం చేస్తే మనం గెలవగలం? ఆలోచించండి. ప్రార్థన చేస్తే గెలవగలవా సిస్టర్? ప్రార్థన చేస్తే గెలవగలవా? ఏం లేదండి, నేను యేసు రక్తం చెప్తానండి వెళ్ళిపోద్ది. చాలామంది యేసు రక్తం చెప్తే దెయ్యం వెళ్ళిపోద్దా? యేసు రక్తం చెప్తే వెళ్ళిపోద్దా? యేసుప్రభు వారు ఉపవాసంలో ఉన్నారట అండి. యేసుప్రభు వారు ఉపవాసంలో ఉంటే సాతాను వచ్చిందట. ఎవరి దగ్గరికి? నీ దగ్గరికి, నా దగ్గరికి రాదు. ఎవరి దగ్గరికి వచ్చిందట? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పట్టుకెళ్ళిపోతుందంట. ఏమనుంది బైబిల్లో? ఎవరిని పట్టుకెళ్ళిపోతుందంట? యేసుప్రభు వారిని పట్టుకెళ్ళిపోతుందంట. ఎక్కడ పట్టుకెళ్ళిపోతుంది? కొండ మీద పట్టుకెళ్ళిపోయింది. తర్వాత టెంపుల్, అప్పుడు యెరూషలేము మందిరం ఉంది కదా, యెరూషలేము మందిరం మీద పట్టుకెళ్ళిపోయింది. దేవాలయపు శిఖరం మీద పట్టుకెళ్ళిపోయిందంట. ఎవరిని? నువ్వు నమ్ముకోండి యేసుప్రభు వారిని. ఆ బైబిల్ ఎలా రాసింది తెలుసా? పట్టుకెళ్ళిపోయింది అని వెళ్ళిపోయాడు. ఇక అర్థమవుతుందా? వెళ్ళిపోవచ్చా? ఎందుకు పట్టుకెళ్తున్నావు అనాలా? అనలేదు. నేను వస్తాను అన్నాడు, అంతే. వెళ్ళిపోయాడు. ఎవరితో? ఇటు ఆయన్నే తీసుకెళ్ళిపోతుంటే నిన్నేం చేస్తుంది? ఈడ్చుకెళ్ళిపోద్ది. యేసు రక్తం చెప్తావా? యేసే వెళ్ళిపోతున్నాడు అక్కడ. ఆలోచించండి. ఆయనే వెళ్ళిపోతున్నాడు, మన ప్రభువే వెళ్ళిపోతున్నాడు. మీరంటారా? ఆలోచించండి. నువ్వు మనుషు కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టుకులు తీసుకొని తినంటుంది. వాక్యం చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తుంది? వాక్యం చెప్తుంది. ఎవరికి? వాక్యానికి వాక్యం చెప్తున్నాడు ఎవరు? ఇటు వాక్యానికి వాక్యం చెప్పే కెపాసిటీ ఉందండి. ఇదేంటండి, దేవుడి కోసం చెప్పండి అని మైక్ ఇస్తే మీరు దెయ్యం కోసం చెప్తున్నారేటండి అని మీరు అడగచ్చు. అవునా? ఎవరి కోసం బాగా తెలియాలి? మనకి మన శత్రువు కోసం బాగా తెలియాలి. అప్పుడే ఆ శత్రువుని మనం బాగా కొట్టగలం. అవునా? ఇచ్చాడండి వాక్యాలు, లేఖనాలు ఇచ్చాడు మనకి. ఎలా కొట్టాలో చెప్తానండి అది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము
10 నుంచి చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, మా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఏంట దేవుడిచ్చు సర్వాంగ కవచము? అది ఏంటో చెప్తున్నాడు కిందన, చదవండి. ఏలయనగా మనము పోరాటం చేస్తుంది శరీరులతో కాదు గాని, శరీరులతో కాదు. మా పోరాటం కూడా శరీరులతో కాదు, ఆవహించిన దెయ్యాలతో. ఎవరిని ఆవహించాయి? మతోన్మాదులను ఆవహించాయి, అధికారులను ఆవహించాయి, సర్వ సమాజాన్ని ఆవహించాయి. ఎన్నేసి ఒక్కొక్కళ్ళు ఎన్నేసి ఆవహించాయి. రఫ్గా చేసుకోండి. 2,000 ఏమండి, 2,000 ఇంటూ 7.9 బిలియన్స్ ఉన్నాయండి బాబు. ఇటు ఎన్ని ఎదిరించగలవా? ఎంత కెపాసిటీ ఉంటే దాన్ని ఎదిరించగలవో ఆలోచించండి. ఒక్కొక్క మనిషి ఈక్వల్ టు 2,000 ఈవిల్స్ అనొచ్చు, ఈవిల్ స్పిరిట్స్. అవునా? ఒక్క పర్సన్లో ఎన్ని ఉన్నాయట? 2,000 ఉన్నాయట. ఏమంటే అద్దం ముందుకు వెళ్ళగానే, నువ్వు అద్దం ముందు వెళ్ళగానే నీకు ఏం కనబడాలి తెలుసా? నీ అందమైన ముఖం కనబడకూడదు. ఏం కనబడాలి? నాలో 2,000 ఉన్నాయేమో అని కనబడాలి. అమ్మో నాలో 2,000 ఉన్నాయేమో, లేకపోతే మరి 7 చెడ్డ దెయ్యాలు ఉన్నాయేమో అని నువ్వు భయపడాలి. నిన్ను చూసి నువ్వే భయపడాలి. కానీ నువ్వు దేనికి భయపడుతున్నావు? పల్లికి భయపడుతున్నావు, ఎలకి భయపడుతున్నావు, బొద్దింక భయపడుతున్నావు, చెట్టు కింద దెయ్యానికి భయపడుతున్నావు, సినిమాలో ఉన్న దెయ్యానికి భయపడుతున్నావు, చీకటి గదులకు భయపడుతున్నారు, జబ్బులకు భయపడిపోతున్నారు, అప్పులకు భయపడిపోతున్నారు, బాధలకు భయపడిపోతున్నారు. వీటి అన్నిటికీ భయపడుతున్నా, నువ్వు దీనికి ఎందుకు భయపడలేదు? ఈ నాలో దెయ్యం ఉండడం ఏంటి అనుకుంటున్నావు నువ్వు? అవునా? అన్నిటికీ భయపడిపోతున్నావు. నీకు నువ్వు వస్తున్న కష్టాలకు భయపడిపోతున్నావు. దేవుడు ఏమంటున్నాడు? కానీ శ్రమ అన్నాడు దేవుడు. అంటే అన్నిటికీ భయపడిపోతావు నువ్వు. ప్రతిదానికి భయమే. ఏమంటే బయటికి వెళ్ళాలంటే భయం, లోపలికి రావాలంటే భయం. ప్రతిదానికి భయం అని మనిషిని భయములోకి నెట్టేసింది. కానీ అసలైన దేనికి భయపడాలి మనం? ఇప్పుడు మనలో ఏది లేకపోతే భయపడాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, చదవండి, కిందకి చదవండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. దురాత్మల సమూహంతో మనం ఆకాశంలో ఉన్న వాళ్ళతో మనం ఎలా కింద నుంచి పోరాడుతున్నాం? ఆకాశంలో నుంచి వచ్చాయి భూమి మీదకి. ఎవరిలోకి ఎంటర్ అయిపోయి? మనలోకి ఎంటర్ అయిపోయి. అందుకే ఈర్ష్య అండి. ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఒకళ్ళంటే ఒకరికి ఈర్ష్య కదా. ఎందుకు మన క్రైస్తవుల్లోనే ఉందా లేదా ఈర్ష్య? ఉందా? ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు. లోదరోనులకు బాప్తిస్తులకు పడదు, బాప్తిస్తులు అంటే లోదరోనులకు పడదు, లోదరోనులు అంటే పెంతికోస్తులకు పడదు. పడుతుందా? ఆలోచించండి. అవునా? పక్కడు అంటే పడదు. పక్కడు ఎదిగితే చూడలేడు ఒకడు. పక్కడు నేను కొనుక్కుంటే ఒకడు చూడలేడు. ఏమండి? బాగా ఎదుగున్నాడేమో తక్కువగా చూస్తుంటాడు. డబ్బున్న ఒకలా చూస్తారు, డబ్బు లేని వాళ్ళని ఒకలా చూస్తున్నారు. గమనించాలి. పక్కోడి కోసం కొండెములు. నేటి క్రైస్తవ సమాజంలో కొండెములు లేని సంఘం ఉందంటారా? మా సంఘం కొండెములు లేని సంఘం అనగలరా? మీరు అనగలరా? ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను, చెప్పండిరా. మాట్లాడుకోరా? పక్కలో ఆమె చూడండి, బయటకు బాగానే నవ్వుతావు, సిస్టర్ అంటావు, బ్రదర్ అంటావు, కానీ లోపట ఏంటి ఉన్నాయి? 2,000. అదేం పేరుటి? ఏ దెయ్యం అది? ఏ దెయ్యం? కొండెములు చెప్పు దెయ్యం. అది కొండెములు చెప్పు దెయ్యం. దానికి వైట్ చీర లేదు, విరబూసుకున్న జుత్తు లేదు, కానీ అది కొండెములు చెప్తుంటుంది. కొన్ని దెయ్యాలు ఉంటాయి, అబద్ధాలు ఆడుతుంటాయి. అబద్ధాలు దెయ్యాలి అవి. ఏంటవి? నోరిప్పితే అబద్ధం. ఏమండి? బైబిల్ ఒక మాట రాసింది. చాలా రోజులు అనుకున్నాను, ఏంటబ్బా ఈ మాట రాసాడు దేవుడు. పొరుగువాడితో ఎప్పుడు సత్యమే పలకవలెను. ఎందుకు ఇలాగన్నాడు? ఇప్పుడు అర్థమైంది నాకు. సత్యం పలకలేరా? సత్యం పలకగలమా మనం? ఈ సత్యం పలకటానికి, దేవుడు మనలో రావడానికి ఒక లింక్ ఉందన్న. లింక్ చెప్తాను, చూడండి ఒకసారి, బాగా గమనించండి. ఓకే, లోకాసువార్త 21వ అధ్యాయము 15వ వచనం.
15వ వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మీ విరోధులందరూ ఎదురాడుటకును, నీ విరోధులందరూ ఎదురాడుటకు, కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను అంటే దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుంది మనకు? ఒక గిఫ్ట్. ఎదిరించేవాడు ఎదురాడలేని జ్ఞానమంట, వాక్యమట దేవుడు మనకి ఇవ్వబోతున్నాడట. దీనికి నేను చెప్పిన దానికి సంబంధం ఏంటి చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం. మోషే గారు ఉంటారు ఇక్కడ. మోషే గారు అంటారు, నువ్వు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు అర్జెంట్గా ఇక్కడ తీసుకురావాలి వాళ్ళని, ఫరో చేతిలోంచి విడిపించాలని మోషే గారిని పంపించే సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఒక మాట అంటాడు అక్కడ. చూడండి ఒకసారి, చదవండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలుకవలసినది, నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధిస్తాను. నోటికి తోడై ఉన్న దేవుడు. బాగా గమనించాలి, మన నోటికి తోడై ఉన్న దేవుడు. ఏ దేవుడు అయినా మనకి? నీ నోటికి తోడై ఉన్నాడా? నీ నోటికి తోడై ఉంటే, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. అబ్బా భలేగా ఉంది. ఇది ఎక్కడి నుంచి తీశారు? బైబిల్లోంచి తీశారు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నప్పుడు నోట్లోంచి ఏమి రావాలి? ఆల్వేస్ సత్యమే రావాలి. ఎవరు పెడతారు ఈ సత్యాన్ని? ఈ నోట్లో సత్యాన్ని ఎవరు పెడతారు? దేవుడు పెట్టాలి, అనుగ్రహించాలి, నీకు అనుగ్రహించాలి అని పదం రాయబడింది అక్కడ. ఏమండి, మీకు అర్థమవుతుందా? నేను నీకు నా మాటను పెడతాను, మోషే నువ్వు వెళ్ళు అంటున్నాడు దేవుడు. ఏమండి, ఇంకా చూద్దామండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనంలో అక్కడేమంటున్నాడో చూద్దామండి దేవుడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలా నిన్ను కప్పి ఉన్నాను అంటే దేవుడి యొక్క మాట ఉంటే దెయ్యాలు ప్రవేశించావు నీలోకి. ఆయన చేతి నీడలోకి వచ్చేస్తావు నువ్వు. ఎప్పుడు? ఆయన మాట నీ నోట ఉంటే, నీ నోట ఉంటేనంట ఏమండి, ఆయన చేత్తో నేను ఏం చేస్తాడంట? కప్పేస్తాడటండి. మరి దేవుడి మాట నీ నోట ఉందా? ఇర్మియాతో దేవుడు ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించడానికి, విరగొట్టడానికి, నశింపచేయటానికి, పడద్రోయటానికి, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. నా మాట నీ నోట. ఏమండి, సత్యాన్ని ధరించుకుంటేనంట. ఇందాక ఎఫెసీ పత్రిక చదువుకున్నాం కదా. ఎఫెసీ పత్రిక చదువుకోండి. ఎఫెసీ పత్రిక బాగా చదవండి. 6వ అధ్యాయం 10 నుంచి 17 వరకు మనకు ఉంటుంది అక్కడ. ఏమండి, సత్యం అనే డాలు, ఏమండి, సత్యం అనే ఖడ్గము, వీర ఖడ్గము, ఆత్మ ఖడ్గము అనే పదాలు రాయబడ్డాయి అక్కడ. అంటే సత్యం మన నోటు ఉంటేనంట సాతాను శక్తులు మన మీద పంచేయమంట. ఆయన నీళ్ళలోకి వచ్చేస్తామట మనం. ఆయన హస్తం కిందకు వచ్చేస్తామట మనం. మరి సత్యం మీ నోటు ఉందా? సత్యం మీ నోటు ఉంటే ఏమవుతుందో ఇంకో రెఫరెన్స్ చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం.
కావున సైన్యములకు అధిపతి కావున సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా ఇలా దేవుడు నాకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను అగ్నట. మన నోట్లోని వాక్యం ఉంటేనంట, మన నోట్లో ఏముందంట? అగ్నట. ప్రపంచం ఏమవుతుందంట? కట్టెలంట. నీ నోట అగ్ని అంట, ప్రపంచం అంట కట్టెలట. నీ నోట ఎవరుండ ఇప్పుడు నీ నోట ఏముండాలి? ఇప్పుడు ఈ వాక్యం ఉండాలి. ఇప్పుడు లింక్లోకి వెళ్దామండి, మంచి లింక్లోకి వెళ్దాం. 7వ అధ్యాయం 28 చూడండి. 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 28. 7వ అధ్యాయం 28 చూద్దాం. గనుక నీవు వారితో చెప్పుము. వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడి నొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. విశ్వాసం తొలగిపోతావట. క్రైస్తవ్యానికి ఆధారం ఏంటంటే విశ్వాసం అండి. క్రైస్తవ్యానికి ఆధారం ఏంటి చెప్పండి? విశ్వాసం కదా. మీరు అందరూ విశ్వాసులేనా? విశ్వాసులే. సంఘ కాపురకైనా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఎలాంటి విశ్వాసం ఉండాలంటారు అందరూ? ఎప్పుడు కూడా వాక్యాలు వింటుంటాం మనం. ఎలాంటి విశ్వాసం ఉండాలంట? అబ్రహాము లాంటి విశ్వాసం. అబ్రహాంకి ఎలాంటి విశ్వాసం అయితే ఉందో అలాంటి విశ్వాసం. అబ్రహాం ఎలా నమ్మాడు తెలుసా? దేవుణ్ణి ఎలా నమ్మాడు? మృతుల్లో నుంచి కూడా దేవుడు నా కొడుకును సజీవులుగా చేస్తాడని నమ్మాడు. అందుకే బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఎవరు? అబ్రహాం. ఇసాకుని అబ్రహాం. అవునా? అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే దేవుని యొక్క మాట నీ నోట లేకపోతే విశ్వాసం ఏమవుతుందట? దేవుడు తీసేస్తాడటండి. విశ్వాసం తీసేస్తే ఎవరు ఎంటర్ అయిపోతారో? దేవుని యొక్క మాట లేకపోతే ఎవరు ఎంటర్ అయిపోతారో? ఎన్ని దెయ్యాలు ఎంటర్ అయిపోతాయండి? 2000 దెయ్యాలు ఎంటర్ అయిపోతాయి. ఒకవేళ దేవుడి యొక్క మాట ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు సత్యం పలుకుతావు, ఓకే. ఏమవుతుంది తెలుసా? దేవుని యొక్క మాట ఉంటే ఏమవుతుంది తెలుసా? ఒక వాగ్దానం మీకు మీ కుటుంబానికి ఎలాగొస్తుందో చూద్దామండి బైబిల్లో. ఈ వాగ్దానాన్ని మీరు రెడ్ పెన్తో టిక్ పెట్టుకొని ఉంచుకోండి. బైబిల్లో ఒక వాగ్దానం మీకు వస్తుంది. చూద్దామా ఆ వాగ్దానం ఏంటో? ఏమండి చూద్దామండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది. నిబంధన చేస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు మనతో? నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాగా గమనించాలి. నోట్లో మాట ఉంటేనంట అది ఎక్కడ దగ్గర వెళ్ళిపోద్దట? నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోద్దంట. నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. ఏడు వెళ్ళిపోతుంటుంది. అంటే ఈ నోట్లో మాటకి విశ్వాసంకి ఏముంది? లింక్ ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మాటలు నీ నోట్లో ఉండాలి ఎల్లప్పుడు. ఉంటున్నాయా? దాడీలు ఉంటున్నాయి, పనికిరాని మాటలు ఉంటున్నాయి. ఏమైనా పనికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావా మనం? చెప్పండి. ఏమండి? నేను స్త్రీల కోసం చెప్పాను కదా, ఇప్పుడు కూర్చున్న యాంటీ. ఏమండి? యాంటీ మాట్లాడినా పక్కింటి వాళ్ళకి భర్తలు ఏమైనా మంచి శారీ కొన్నారనుకోండి, స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? ఇంట్లో మాటలో ఏం మొదలెడతాయి? మాటలో. ఒక మాట చెప్పనా? స్త్రీలు కొంచెం ఎక్కువ మాట్లాడతారు. అవునా కాదు చెప్పండి? అవునా? ఆ ఎక్కువలో వాక్యం ఉందనుకోండి, దేవుని యొక్క మాట ఉందనుకోండి, ఏమండి? సాతాను మీలో ప్రవేశించదు. బాగా గమనించాలి. సాతాను మీలోకి ప్రవేశించదు. అందుకే పొరుగువాడితో ఎల్లప్పుడూ ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి. మనం గుడు నేను ఎక్కడ పడితే అక్కడ ఏం మాట్లాడుతుంటాం చెప్పండి? మాటలు. ఈ మాట జాగ్రత్త. ఎందుకంటే నీకు దేవుని యొక్క
మాట నీలో ఉంటేనట నీలో నుంచి నీ కొడుకుకి వెళ్తుందట, నీలో నుంచి నీ కూతురికి వెళ్తుందట, నీ కొడుకులకి ఆ మాట వెళ్ళిపోతుంటుందట. అలా వెళ్ళిపోతుంటే విశ్వాసంలో నువ్వు పెరిగిపోతుంటావట. అలా విశ్వాసంలో పెరిగిపోతే నీలోకి ఏటి ప్రవేశించవంట. ఏటి ప్రవేశించవు? సాతాను శక్తులు ఏవి కూడా నీలోకి ప్రవేశించవు. ఆ వాక్యమే తీసేస్తే దేవుడు నీ నోట ఆ వాక్యమే తీసేస్తే ఏవి ప్రవేశిస్తాయి? సాతాను ప్రవేశిస్తాయి. ఆ వాక్యం నీ నోటు ఉంటే నువ్వు గద్దిస్తావు, ఖండిస్తావు, బుద్ధి చెప్తావు. ఏమండి, అనేకులకు వాక్యాన్ని ప్రకటిస్తావు. ప్రకటించి ఏం చేస్తావు అంటే అనేకుల్లో నుంచి కూడా దెయ్యాలు ఏం చేస్తావు నువ్వు? ఎందుకంటే నీ నోట్లో ఉన్న మాట అగ్ని వంటిది అని బైబిల్ చెప్పింది కదా. సమాజాన్ని కట్టెలతో పోల్చింది కదా దేవుడు. కనుక నీ మాట అగ్నిలా ఉండాలి. ఇలాంటి అర్పణ దేవుడికి కావాలని హోషేయ గ్రంథము 14 చివరిగా చెప్పి ముగించుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. మాటలు సిద్ధపరచుకొని దేవుడు చెప్తున్నాడు చూడండి. మాటలు సంగమా, క్రీస్తు యొక్క సంగమా, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఎడ్లకు బదులుగా, ఎడ్లకంటే అప్పుడు ఏమి ఇచ్చేవారు? అప్పుడు కాలంలో ఏమి ఇచ్చేవారండి? బలులు ఇచ్చేవారు, ఎడ్లు ఇచ్చేవారు కదా. ఎడ్లకు బదులుగా ఏమివ్వాలంట దేవుడికి? మా పెదవులను, చదవండి అమ్మా, మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవుడికి నీ డబ్బు అవసరం లేదు, దేవుడికి నీ ఆస్తులు అవసరం లేదు. అసలు చెప్పాలంటే తెలుసా ఏం కావాలి దేవుడికి? నీ నోటి మాట కావాలి. నోటు మాటకి ఏమండి, విశ్వాసానికి ఏముంది? లింక్ ఉంది. నోటి మాటతోనే నువ్వు సాతాన్ని పారదోలాలి, సాతాను శక్తుల్ని పారదోలాలి. అర్థమవుతుందా? ఆ మాటలను ధరించుకోండి, ఆ మాటలు నోట్లో పెట్టుకోండి. ఆయన దేవుడి దగ్గర నుంచి దేవుడు అంటే అనుగ్రహిస్తాడట. ఆ మాటలని దేవుడు అంట అనుగ్రహిస్తాడట. నువ్వు పొందుకున్నావా? దేవుడి యొక్క మాటలు పొందుకో. ఈరోజు పొందుకో. ఎడ్లకు బదులుగా ఏమవ్వాలంట దేవుడికి? నా పెదవులను అర్పించుచున్నాను. పెదవులను అర్పించాలి. అవేనండి మనం ఇవ్వాల్సింది, అవేనండి. దేవుడికి ఏమి ఇవ్వాలి మనం? ఇప్పుడు ఏమివ్వాలి మనం? అందరూ ఏమివ్వాలండి? నోటి మాట. ఏమండి, అవునా? అది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే కలిగి ఉన్నది. ఏది ఈ వాక్యము లేకుండా కలగలేదు. ఆ వాక్యమే నీ నోట ఉండాలి. ఆ వాక్యమే నువ్వు ధరించుకోవాలి. ఆ వాక్యముతోనే సాతాన్ని పారదోలాలి, జయం పొందాలి. ఎవరి నోట దేవుడి యొక్క మాట ఉంటుందో వారిలో దేవుడు నివసిస్తాడండి. అందులో సాతానులు ఉండవు. ఏమండి, సాతాను శక్తులు ఉండవు. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుని మాటలు నోట్లో ఉంచుకునే వారు ఎంతమంది ఉన్నారు? మీలో ఉంటే మీరు ధన్యులే. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.